హాయ్ ఫ్రెండ్స్, ఇలా చూడండి. నేనైతే తమలపాకు పైన గార్డెన్లో తెచ్చి హ్యాంగింగ్ పాట్లో పెట్టి మన బయట మన బాల్కనీలో తగిలిచ్చేసాను. ఇక మన అంకుల్ గారు ఎన్నిసార్లు వేసుకుంటారో తాంబూలం చూడాలి. ఈ తాంబూలం వేసుకోవడం వల్ల వారానికి 2-3 సార్లు అయినా మనం నాన్ వెజ్ తిన్నప్పుడు వేసుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది. పైగా అందులో సున్నము, వక్క, ఈ తమలపాకు వేసుకుంటాం కదా, అవి నవిలి ఊసేయకూడదు, తినేయాలి. తమలపాకు కాల్షియం కదా, బోన్స్కి మంచిది. సున్నం కూడా మంచిది కదా, మనం విడివిడిగా తినలేము. అందుకని పాన్ టైప్లో తినేయాలి, ఒరిజినల్గా తినాలి. మళ్ళీ బయట పాన్ ఇస్తారు కదా, అవి మంచివి కావు. మనం తయారు చేసుకొని ఒక్క సున్నం తమలపాకు అంతే. పైగా ఇది చక్కగా బాలింతలు ఉంటారు కదా, డెలివరీ అయిన వాళ్ళు తింటే ఇంకా మంచిదంట. మా మా టైంలో అలాగే పెట్టేవాళ్ళు పెద్దోళ్ళు. మధ్యాహ్నం పూట భోజనం అయ్యాక నవలమని. ఆ డెలివరీ టైంలో పళ్ళు మనకి దంతాలు లూజ్ అవుతాయి అంట, కొంచెం గట్టి పడటానికి. నవ్వులుతాం కదా ఒక్క, అలా అన్నమాట పెట్టేవాళ్ళు. చూడండి ఎన్నిటికి మంచిదో తమలపాకు. అప్పట్లో దొరికేవి కావు, ఎక్కడో తెచ్చుకొని దాచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మన గార్డెన్ నిండా ఉంటున్నాయి కదా, మనం ఉపయోగించలేకపోతున్నాం. ఉపయోగించండి ఇలాగా, ఓకేనా?